దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎటు విధంగా జీవిస్తే ఏ విధంగా ఉంటారో మానవులకు మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాలు ఏంటంటే వాటిని గురించి మనం మరి ఈరోజు చెప్పుకుందాం. దాన్ని మీరు మనసులో ఉంచుకొని మరి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. జీవితం ముఖ్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిగా జీవించాలని, దేవునికి అనుకూలంగా ఇష్టంగా జీవించాలని, సమాధానకరంగా జీవించాలని దేవుని చిత్తమై ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకంలో మనం కష్టపడాలని ఎవరికీ ఉండదు, అవునా అండి? మనం తప్పదు, కొన్ని సమయాల్లో మన జీవనాధారం కోసం కష్టపడతాం, అది వేరే విషయం. అది కాకుండా బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు వీటన్నిటి గురించి మనం ఆ విధంగా నిరంతరం ఉండాలని మనకు ఎవరికీ ఉండదు. సుఖ జీవితం కావాలని అనుకుంటాం, అంతే కదండి. సుఖంగా బతకాలనుకుంటాం కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవుతున్నాయి, పెళ్ళి చేస్తారు, వీళ్ళు సుఖంగా పోతే చాలు కదా అని అనుకుంటాం మనం, అవునా కాదా చెప్పండి? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము కావాలని మనం అనుకుంటాం. అది మనకు ఎట్లా వస్తుంది? మనకు తెలియాలి కదా. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? దీర్ఘాయువును సుఖజీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందంటే సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయువు? ఎట్లా వస్తుంది? దీర్ఘాయువు అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి దీర్ఘాయువు అంటే. ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రభు దగ్గర నివసించడం, అది దీర్ఘాయువు అంటే.